హాయ్ హలో అండి. ఈరోజు మరొక స్నాక్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఆయిల్ తక్కువతో ఆలు టిక్కాలండి, ఆలు కట్లెట్ అని కూడా అనొచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు ఆలుని ఈ విధంగా ఉడకబెట్టి తొక్కంతా తీసేసాను. వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఇలా తురుముకోవాలి. మీకు వీలైతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇలా తురుముకోవడం వల్ల ఏంటంటే దీంట్లోకి ఏమి ఉండలనేది లేకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం పిండి ఇట్లా కలుపుకునేటప్పుడు ఈ విధంగా అంతా తురిమేసుకొని దీంట్లోకి వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మనకు తొందరగా కూడా అయిపోతుంది పని. అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువగానే పడుతుందండి. డీప్ ఫ్రై లేకుండా పెనం పైన కాల్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అంతా తురిమి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి క్యారెట్, కొత్తిమీర, పుదీనాను కూడా నేను సన్నగా క్యారెట్ని తురిమేసి వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనాని చిన్నగా కట్ చేసుకోవాలి. మీకు దీంట్లోకి నచ్చితే ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ కానీ, కీరా కానీ, లేదంటే పచ్చి బఠానీ, లేదంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకా పిల్లలు కొంచెం కారంగా తింటారు అని అనుకుంటే దీంట్లోకి క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేను దీంట్లోకి కొంచెం ముద్దలాగా రావడం కోసం అని చెప్పేసి నేను బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటున్నాను. మన బ్రెడ్స్ సైడ్స్ ఉంటాయి కదా, బ్రౌన్ పార్ట్ అదంతా తీసి ఈ విధంగా మిక్సీ పట్టి వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. దీంట్లోకి కాస్త పసుపు, మిరియాల పొడి, నేను కారం ఏమి వాడట్లేదండి. పిల్లలు కారం తింటారు అనుకుంటే మీరు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నేను మిరియాల పొడి, అలాగే టేస్ట్కి తగినంతగా ఉప్పు, జీలకర్ర పొడి, కొంచెము ధనియాల పొడి వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. పిల్లలు తినగలుగుతారు అని అంటే మనకు పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసి ఈ విధంగా మిరియాల పొడి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఆ మిరియాల పొడి టేస్ట్ తోటి. సో ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇది మనకి కొంచెం ఇలా ముద్దలాగా రావడం కోసం అని చెప్పేసి నేను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ వేయకపోతే ఏంటంటే మనకు అది పెనం మీద అంటుకుపోతుంది. సో కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తుంది. ఈ విధంగా కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల చూసుకొని వేసుకోండి. నాకు ఇప్పుడు నేను చూపించిన కప్పుతోటి ఆ కప్ అంతా కార్న్ఫ్లోర్ అంతా పడిందండి. అదంతా వేసేసి ఈ విధంగా బాగా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఆ పెనం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, తర్వాత మనకు అంతగా ఆయిల్ అనేది ఏం తీసుకోదు. ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని ఇలా వేళ్ళ మీదనే ప్రెస్ చేసుకొని తర్వాత పెనం మీద వేసి ఈ విధంగా టిక్కాల మాదిరిగా ఒత్తుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా మనకి టైం తక్కువలో ఆయిల్ తక్కువగా పడే విధంగా ఈ విధంగా చేసుకోవచ్చు. దీన్ని ఆయిల్తో కాకుండా నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. పిల్లలు నెయ్యి తింటే నెయ్యితో అయినా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. ఈ విధంగా మనకు ప్యాన్కి సరిపడాన్ని ఒత్తేసుకొని కొంచెం పైనుంచి కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ టైం వేసేటప్పుడే ఇంత ఆయిల్ పడుతుంది, నెక్స్ట్ టైంకి ఇంత ఏం ఆయిల్ పట్టదు. అసలు ఆయిల్ వేయకుండానే చేసుకోవచ్చు నెక్స్ట్ టైంకి. ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత అస్సలు కదపకుండా ఒక 2 to 3 minutes అలానే వదిలేస్తే మంచిగా బ్రౌన్గా కాలిపోతుంది. సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని సెకండ్ వైపు కూడా మంచిగా దోరగా కాలనివ్వాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ అది ఉడకబెట్టాము ఆలుగడ్డను కాబట్టి, సో అంతగా ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు, మాడిపోయేంతగా ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. ఈవినింగ్ స్నాక్స్, టీ టైంలో కూడా బాగుంటాయి. పిల్లలకి మార్నింగ్ చేసి లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి. ఇప్పుడు మళ్ళీ ఏమి ఆయిల్ అనేది వేసుకోకుండా డైరెక్ట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకొని అన్నిటినీ మళ్ళీ ప్యాన్కి సరిపడాన్ని ఒత్తేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇలా ఆలుతోనే కాకుండా వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేసి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఆకుకూరలని కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా ఆకుకూరలు కూడా మిక్స్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే స్వీట్ పొటాటోతో కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. అంతే, ఆలు టిక్కాలు అనేవి రెడీ అయిపోయాయండి. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.